కుటుంబ రాజకీయాలు కుటుంబ పాలన ఈ పదాలు రాజకీయం ఉన్నన్ని రోజులు వినబడతనే ఉంటాయోల్లా. తాత పోతే అయ్య, అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. ఇట్లా ఒకింట్లోనే వరుస పెట్టి సీఎంలు అయితేనే ఉంటారు, రాజకీయాలు చేసుకుంటూనే పోతారు. ఇంకొందరు ఇండ్లల్లా ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్సీ కూడా ఉంటాడు. కులం మీదనో పరపతి మీదనో వారసత్వంగా రాజకీయం చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇసొంటి నచ్చని లీడర్లు కుటుంబ పాలన అని సందు దొరికినప్పుడల్లా అరుచుకుంటూనే ఉంటారు. కానీ గీడో లీడర్ ని చూడుండ్రోల్లా ఎసంటి ముచ్చట చెప్తాండో. आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे। तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने। मगर आपने लोकेश को परेशानी में डाल दिया। ఇన్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ సార్కు ఏం మనాది పడ్డదో ఏమో, ఆంధ్ర రాష్ట్రం మీదికి పోయింది సారు మనసు. పోతే పోయింది గాని ఏదన్నా అక్కడికచ్చే ముచ్చట్నా అంటే అది కాదు. చంద్రాల్ సారు సీఎం కుర్చీ దిగాలన్నట, లోకేశం బాబును సీఎం కుర్చీలకు ఎక్కియాలన్నట. గమ్మతున్నది పోన్రి. తెలంగాణ లీడర్లు గింతగానం ఖాళీగా ఉన్నారు అనుకోవాలనో ఏమో పక్క రాష్ట్రం పబ్లిక్. సారు మాటలింటే గట్లనే ఉన్నది. మరి 14 ఏళ్ళు చేసినావు కదా, ఇంకా కూడా సీఎం కుర్చీ మీద మురిపం తీరలేదా? బోరు కొడతలేదా? ఇక జాలు తియ్యి అన్నట్టే చంద్రాల్ సార్ను ఎడ్డిచ్చిండు ఓవైసీ సారు. అంతటితోటి ఊకోలే. చంద్రాల్ సారు మంచి గోరిండో లేక ఎగస్ పార్టీలకు సందు చూపిస్తున్నాడో ఏమో గాని, ఎప్పటికైనా సైకిల్ పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, చిన్న ఎన్టీఆర్ కాదు కదా. మరి అసొంటప్పుడు లోకేష్కు పార్టీ నిడిచిపెట్టి పక్కకు జరుగు అన్నట్టు ఉచిత సలహా కూడా ఇచ్చిండోటి. అంటే చంద్రాల్ సారు అస్త్ర సన్యాసం చేసి కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూసోవాలనో ఏందో. కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు లోకేశం రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని తెగ ఫీల్ అయిపోయిండు ఓవైసీ సారు. కర్నూలు జిల్లాలో వక్ఫ్ బోర్డు చట్టం మీద మీటింగ్ పెడితే ఆడ నడిచిన గిసొంటి ముచ్చట్లు. ఆయన ఊరు ఊరిమే మంగళ మీద పడ్డట్టు పోయిన పనేంది, చెప్పిన ముచ్చటేంది సారు? పనిలేని పోషిగాడు పిల్లికి సౌరం చేసినట్టే ఉన్నది పోన్రి. ఓవైసీ చెప్పిన గీ ముచ్చట మీద పబ్లిక్ కూడా గట్లనే అనుకుంటాన్రు. హైదరాబాద్లుండేటి ఓవైసీకి చంద్రాల్ సార్ జోలేందుకని పొట్టు పొట్టు తిట్టిపోతున్నారు సైకిల్ పార్టోళ్ళు. ఏమైనా గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకున్నాడంటే గిదే మరి.